శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. జూన్ 30, 2026 దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం. గ్రీష్మ ఋతువు, నిజజ్యేష్ఠ మాసం, కృష్ణపక్షం. తిథి పాడ్యమి. పూర్తిగా రోజంతా రాత్రితో సహా. వారం మంగళవారం. నక్షత్రం పూర్వాషాఢ. పూర్తిగా రోజంతా రాత్రితో సహా. యోగం బ్రహ్మ. మధ్యాహ్నం 3:19 వరకు. ఉపరి ఐంద్ర. కరణం బాలువ. సాయంత్రం 6:33 వరకు. కౌలువ పూర్తిగా రాత్రంతా. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు మరియు మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు మరియు సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు. అమృతకాలం రాత్రి 1:29 నుండి 3:17 వరకు. అభిజిత్ కాలం పగలు 11:45 నుండి 12:37 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:46 నుండి 4:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:15 నుండి 9:08 వరకు మరియు రాత్రి 11:06 నుండి 11:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:06 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:11 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 8:55 నుండి 10:33 వరకు. ప్రయాణశూల ఉత్తర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 5:38 నుండి 8:15 వరకు. సంగమకాలం 8:15 నుండి 10:52 వరకు. మధ్యాహ్న కాలం 10:52 నుండి 1:30 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:30 నుండి 4:07 వరకు. ఆబ్దికం తిథి నిజజ్యేష్ఠ బహుళ పాడ్యమి. సాయంకాలం సాయంత్రం 4:07 నుండి 6:44 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:44 నుండి 8:55 వరకు. రాత్రికాలం రాత్రి 8:55 నుండి 11:49 వరకు. నిశీధి కాలం రాత్రి 11:49 నుండి 12:33 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:11 నుండి 4:55 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 5:38. అస్తమ సమయం సాయంత్రం 6:44. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 5:45. అస్తమ సమయం సాయంత్రం 6:55. సూర్యరాశి మిథునం. చంద్రరాశి ధనస్సు. ఈరోజు జన్మదినాన్ని, వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి స్థిరాస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తప్పవు. వృత్తి ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నూతన రుణాలు చేస్తారు. చేపట్టిన పనులలో ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. వృషభ రాశి ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. గృహమున వివాహాది శుభకార్యములు జరుగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం నుండి ఉపశమనం లభిస్తుంది. మిథున రాశి ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనుల్లో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది. కర్కాటక రాశి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
చిన్ననాటి మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి. సింహరాశి చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తప్పవు. అనారోగ్య సమస్యల వలన వ్యాపారములు కొంత మందగిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. రుణదాతల నుండి ఒత్తిడిలు పెరుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో అకారణ మాట పట్టింపులు కలుగుతాయి. కన్యా రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ అంచనాలు అందుకుంటారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ చింతన పెరుగుతుంది. తులారాశి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. సోదరుల నుంచి ఆకస్మిక ధనలాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వృశ్చిక రాశి ఇంటా బయట బాధ్యతలు చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. రుణ ఒత్తిడి వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. ధనస్సు రాశి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. మకర రాశి రాజకీయ వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి ధనలాభ సూచనలున్నాయి. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటా బయట బాధ్యతల నుండి కొంత ఉపశమనం పొందుతారు. కుంభరాశి ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వ్యయ ప్రయాసాలతో కానీ కొన్ని పనులు పూర్తి కావు. బంధుమిత్రులతో మీ మాటతో విభేదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో వివాదాలు తప్పవు. మీనరాశి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. నూతన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో పెద్దల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధనపరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఈ సమాచారాన్ని సేవగా మనకు అందిస్తున్నవారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారములు. స్వస్తి.